రైట్ బిజినెస్ అప్డేట్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. టీసీఎస్, కోటక్ మహీంద్రా, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సిప్లా, లార్సన్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రాంపరకశర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈ రోజు కూడా మార్కెట్స్ ఫ్లాట్ గానే స్టార్ట్ అయ్యాయి అండ్ గత 4 రోజులుగా మనం చూసినట్లయితే నష్టాల్లోనే ప్రారంభం అవుతున్నాయి మార్కెట్స్. సో ఇలా మారడానికి అంటే ఈ మార్కెట్స్ ఈ విధంగా అవడానికి ఫెడ్ నిర్ణయాలే కారణమని మనం అనుకోవచ్చు అంటారా? మొదటిగా అండి, గిఫ్ట్ నిఫ్టీ ఏదైతే ఉందో 23,933 ఆ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో అది ఆల్మోస్ట్ మోడెస్ట్ నెగటివ్ ఓపెనింగ్ సజెస్ట్ చేస్తున్నాను. ఇంకొకటి నెక్స్ట్ మీరు అన్నట్టుగా ఫెడ్ అనేది ఒకటి బ్రాడ్ ఇండికేటర్స్, మ్యాక్రో ఇండికేటర్స్ ఇచ్చినప్పుడు కూడా అది ఆల్మోస్ట్ డోయిష్ స్టాన్సే ఉంది. ఎందుకంటే ప్రైమరీలీ మనం ఎప్పుడైనా కూడా మ్యాక్రో ట్రెండ్స్ చూసినప్పుడు 3 అండి: ఫిజికల్ డెఫిసిట్, ఇన్ఫ్లేషన్, తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ చూసుకుంటాం. సో ఇంట్రెస్ట్ రేట్స్ మోడెస్ట్ గా తగ్గించారు. ఎందుకంటే నెక్స్ట్ 2025-26 కూడా వాళ్ళ అంచనా ప్రకారం ఇన్ఫ్లేషన్ అంత ఎక్కువ తగ్గకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఇస్ 2%, బట్ 2.5, 2.1 ఆ రేంజ్ లోనే ఉంది. 2.5 ఫర్ 2025 అండ్ 2.1 ఫర్ 2026. సో దానికి అనుగుణంగా ఏంటంటే కంప్లీట్ గా అగ్రెసివ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించకుండా మోడెస్ట్ ఈ ఇయర్ అని నెక్స్ట్ ఇయర్ లో కూడా జస్ట్ 1 or 2 ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే అవకాశం. సో దాంతో మార్కెట్స్ చాలా నెగటివ్ గా రియాక్ట్ అయింది. ఇంకొకటి మన మార్కెట్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అండ్ ఆల్గో ట్రేడ్స్ ఏదైతే హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్స్ ఉంటాయో దాంతో పాటు కూడా చాలా స్వింగ్స్ చాలా ఇంటెన్స్ ఉన్నాయండి. సో వైల్డ్ స్వింగ్స్ ఉన్నాయి ఆల్గో ట్రేడ్స్ తోటి. సో ఇండెక్సెస్ ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగా 2000 పాయింట్స్ కరెక్షన్ అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ కింద కూడా 50 డే మూవింగ్ యావరేజ్ కింద కూడా క్లోజ్ అయింది నిన్న. అండ్ సార్, ఫెడ్ షాక్ కు బులియన్ మార్కెట్స్ కూడా దిగజారాయి అని చెప్పొచ్చు. అండ్ బంగారం రేటు కూడా బాగా దిగి వచ్చింది అండ్ ఎక్కడికక్కడ మొత్తం కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టాయి కొంతమేర. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? కంపారిటివ్ గా మన రూపీ నిన్న 85 లెవెల్ బ్రేక్ చేసిందండి. ఐ థింక్ ఇది లాస్ట్ 84 to 85 ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్ గానే పడింది. బట్ అంతకుముందు 83 to 84 ఇట్ టుక్ ఆల్మోస్ట్ 14 months అండి. సో ఇది లాస్ట్ 84 to 85 కొంచెం చాలా స్పీడ్ గా పడింది. బట్ కంపారిటివ్ గా చూస్తే ఇండోనేషియన్ కరెన్సీ కానివ్వండి, తర్వాత మిగతా మలేషియన్ కరెన్సీ తీసుకుంటే రూపీ కొంచెం మెల్లిగానే వీక్నెస్ అంత ఎక్కువ లేదు. బట్ దెర్ ఆర్ 2 points అండి. ఒకటేమో రూపీ తగ్గినందుకలా మన ఇంపోర్ట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాయి. సో దాంతో మనకు కూడా కొంచెం నెగటివ్ అంటుంది. బట్ అదర్వైజ్ ఎక్స్పోర్ట్స్ విల్ బి పాజిటివ్ అండ్ ఇట్ ఈస్ ద పాజిటివ్ సిగ్నల్ ఫర్ ద ఎక్స్పోర్ట్స్. సో ఇట్ ఈస్ అ మిక్స్డ్ ట్రెండ్. యూ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఆన్ హౌ రూపీ విల్ ఫాల్ ఫర్దర్. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సూచీలు కూడా భారీగా కొంచెం నష్టపోయినట్లు తెలుస్తుంది సార్. సో దీనికి సంబంధించి ఇన్వెస్టర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకటండి, ఇది లిక్విడిటీ. ఇప్పుడు మీరు ఒకటి భిన్నంగా చూసుకుంటే ఐపీఓస్ ఏవైతే వస్తున్నాయో ఐపీఓస్ ఓవర్ సబ్స్క్రిప్షన్ రేట్స్ ఆర్ చాలా హై ఉన్నాయండి. ఆల్మోస్ట్ గ్రే మార్కెట్ లో కూడా ఐపీఓస్ మీకు 10 to 40% ప్రీమియం లో పోతున్నాయి. డామ్ క్యాపిటల్, సెనోరస్ ఫార్మా, ట్రాన్స్రేల్ లైటింగ్, తర్వాత ఇది ఇప్పుడు మనం చూసినట్టుగా హాస్పిటాలిటీ కంపెనీ ఒకటి, తర్వాత కాంకర్డ్ ఎన్విరో, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ యాంకర్ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ కూడా చాలా వస్తున్నాయి. ఆల్మోస్ట్ కొన్ని ఐపీఓస్ అయితే ఆల్రెడీ ఫస్ట్ డేనే 50% టు 1 time సబ్స్క్రిప్షన్ అయిపోయింది. సో ఈ దీనిలో కూడా లిక్విడిటీ ఏంటంటే దే ఆర్ సెల్లింగ్ దర్ స్టాక్స్ అండ్ దెన్ గోయింగ్ ఇన్ టు ఐపీఓస్. సో ఐపీఓ మార్కెట్స్ కూడా చాలా బాయింట్ ఉన్నాయి. ఇంకా కొత్త ఐపీఓస్ కూడా మంచి ఐపీఓస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ కరెంట్ ఈ వీక్ నెక్స్ట్ 1 week లో యూ ఆల్మోస్ట్ హ్యావ్ 6 to 7 or 8 ఐపీఓస్ ఉన్నాయండి. సో దాంతో మీకు వొలటిలిటీ కనపడుతుంది. అండ్ సార్, వచ్చే ఏడాది వడ్డీ రేట్ల కోత కేవలం 2 విడతల్లోనే ఉంటుందని అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ చేసిన వ్యాఖ్యలు అంటే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కుదిపేసింది అని అనుకోవచ్చు అంటారా? సో ఏ విధంగా మార్కెట్స్ పైన దీని ప్రభావం ఉండొచ్చు? మొదట్లో చెప్పినట్టుగా అదే 2025 ఏదైతే గైడెన్స్ ఇచ్చారో అగ్రెసివ్ రేట్ కట్స్ అయితే ఉండవు, మోడెస్ట్ గానే ఉంటాయి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ తగ్గదు,
హైలోనే ఉంటుంది, 2.5% అబోవ్ ఉంటుందని అంచనా ఉంది కాబట్టి వడ్డీ రేట్లు కూడా ఎక్కువ తగ్గించమని ఒక గైడెన్స్ ఇచ్చారు. అది తప్పకుండా అది ఒక ఇండికేటర్. దాంతో మార్కెట్స్ నెగటివ్ గానే రియాక్ట్ అయ్యి మన దగ్గర కూడా కొంచెం నెగటివ్ గానే రియాక్ట్ అయినాయి మార్కెట్స్. సో అందుకోసం మీరు నిన్న చూస్తే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మాత్రం 4,224 crores ఎఫ్ఐఎస్ సెల్లింగ్. తర్వాత డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏవైతే ఉన్నారో 3,943 crores డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు పర్చేజ్ చేశారు. ఇంకొక ఇండికేటర్ మనకి ఏం కనపడుతుందంటే వోల్టిలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో 14.5 లో ఉందండి. ఆల్మోస్ట్ రెగ్యులర్ గా మనం చూస్తే 12 to 12.5, 13 దిస్ ఇస్ అ గుడ్ బ్యాండ్ ఫర్ వొలటిలిటీ. కానీ ఇది కొంచెం 14.5 లో ఉందంటే కొంచెం హై వొలటిలిటీ మార్కెటే అనొచ్చు. అండ్ సార్ ఐపీఎస్ ట్రెండ్ ఏ విధంగా ఉంది సార్? ఈ రోజు రేపు ఏమైనా ఐపీఎస్ వస్తున్నాయి, కొత్త కంపెనీస్ ఏమైనా జాయిన్ అవుతున్నాయా? ఇంతకుముందే చెప్పానండి. ఐ థింక్ డ్యామ్ క్యాపిటల్ ఆల్రెడీ, డ్యామ్ క్యాపిటల్, సెనరోస్ ఫార్మా, ట్రాన్స్రేల్ లైటింగ్, ఇంకో సనాతన్ టెక్స్టైల్స్, ఇంటర్నేషనల్ జెమలాజికల్, ఇవన్నీ కూడా మీకు ఐపీఓస్ ఉన్నాయి. ఇంకా వెంటివ్ హాస్పిటాలిటీ, కాంకర్డ్ ఎన్విరో, ఐ థింక్ ఇవాళ ఎకనామిక్ టైమ్స్ చూసినా కూడా ఆల్మోస్ట్ 4-5 ఐపీఓస్ ఉన్నాయి. అవన్నీ కూడా గ్రే మార్కెట్ లో ప్రీమియం లో ట్రేడ్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ ద ఇండికేటివ్ దట్ ఇవన్నీ ఐపీఓస్ కూడా ఎక్కువ సబ్స్క్రైబ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 1 time ఫస్ట్ డేనే 1 time 2 times ఓవర్ సబ్స్క్రైబ్ అవుతున్నాయి. సో లిస్టింగ్ కూడా చాలా బాగుంది. సాయి లైఫ్ సైన్సెస్ కానివ్వండి, ఇంకో వేరే ఐపీఓస్ కానివ్వండి, దే ఆర్ లిస్టింగ్ ఎట్ ఆల్మోస్ట్ 40 to 50% ప్రీమియం. సో ఇట్లా ప్రీమియం లో లిస్టింగ్ అయినప్పుడు కూడా ఐపీఓ వైపు ఎక్కువ మొగ్గుతారు. అండ్ సార్ ఇదే ట్రెండ్ కొనసాగవచ్చు అంటారా నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్స్ కి సంబంధించి? లేదంటే ఏమైనా అవకాశాలు ఏమైనా, అంటే మార్కెట్స్ ఇంకా పైకి వెళ్లేందుకు ఏమైనా అవకాశాలు, అంటే పాజిటివ్ అంశాలు ఏమైనా ఉన్నాయా సార్? స్టాక్ స్పెసిఫిక్ గా తీసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు అనంతరాజ్ ఇండస్ట్రీస్ ఉంది, కన్స్ట్రక్షన్ కంపెనీ, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ డేటా సెంటర్స్ చేస్తున్నారు. సో దట్స్ అ గుడ్ కంపెనీ. మీరు అన్నట్టుగా జ్యువెలరీ స్టాక్ గ్యాడ్గిల్ జ్యువెలర్స్, తర్వాత ఎయిర్టెల్ మన న్యూస్ లో చూసాం, దే ప్రీపెయిడ్ ఆల్మోస్ట్ 3,200 crores. దాంతో ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. సో దట్స్ అ గుడ్ పాయింట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఎయిర్టెల్. ఎక్సైడ్ బ్యాటరీస్ వాళ్ళ సబ్సిడరీ ఎక్సైడ్ ఎనర్జీ తోటి మీకు హ్యుండాయి కొలాబరేషన్ అవుతుంది. సో దట్స్ ఆల్సో గుడ్ ఫర్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్. సో ఇటువంటి పాజిటివ్ న్యూస్ చాలా ఉన్నాయండి. సో స్పెసిఫిక్ స్టాక్ స్పెసిఫిక్ మిడ్ క్యాప్ కానివ్వండి, లార్జ్ క్యాప్ కానివ్వండి బాగానే ఉంటుంది. ఇంకోటి మీరు అన్నట్టుగా మార్కెట్ రేంజ్ బౌండ్ అండ్ తర్వాత మీకు కొంచెం వొలటిలిటీ ఉండే అవకాశం ఉంది. నిఫ్టీ నిన్న క్లోజింగ్ 23,951. సో దాని సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నా కూడా 23,850, 23,500 లెవెల్స్ లో సపోర్ట్ ఉంది. అదే రెసిస్టెన్స్ 21,150, 24,150, 24,350 లెవెల్ తో రెసిస్టెన్స్ ఉన్నాయి. కానీ వీక్నెస్ ఉండొచ్చు. ఒకవేళ 24,000 బిలో ఉంటే తప్పకుండా నిఫ్టీలో కూడా మీకు వీక్నెస్ కనపడుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా వాలటైల్ ఉందండి. 51,575 నిన్న క్లోజ్ అయింది. బట్ అదర్వైజ్ సపోర్ట్ లెవెల్స్ 51,250, 50,750 లో 2 సపోర్ట్ లెవెల్స్. అప్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా 51,750, 52,000 ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్